ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని యొక్క సువార్త భారం బట్టి మేము మారేడుమిల్లి చింతూరు దగ్గర, మారేడుమిల్లి దాటి చింతూరు అనే ప్రాంతంలో అనే మండలంలో ఉన్న తులసిపాక అనే ఊరు వచ్చామండి. అక్కడ దేవుని సువార్త ప్రకటించి మరలా ఈరోజు మేము తిరిగి మా యొక్క గృహాలకి మేము వస్తున్నాం. అయితే ఈ యొక్క ప్రాంతం ఎక్కడుందంటే వాగు యువతల నా వెనకాల కనిపిస్తుంది కదా, అటు నుంచి మేము ఆ గ్రామానికి వెళ్ళాలి. మధ్యలో వాగు ఉంది. ఇక్కడ కొత్తగా బ్రిడ్జ్ కడుతున్నారు. ఇది చాలా మారుమూల ప్రాంతము. దేవుడు మమ్మల్ని ఇక్కడికి ఈరోజు ఆయన సువార్త భారం చొప్పున నడిపించాడు. ఇక్కడ ప్రజలు చాలామంది ఇంకా మూఢనమ్మకాల్లో ఉన్న ప్రదేశము. ఈ యొక్క ప్రదేశంలో దేవుడు వెలుగు ప్రకాశించులాగానే ఇక్కడ సువార్త ప్రకటిస్తానికి దేవుడు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతి ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. ఇక్కడ చాలామంది ఈ గ్రామం ఇంకా మారవలసి ఉంది. దేవుని కొరకు ప్రార్థన చేద్దాం. ఈ యొక్క మూఢనమ్మకాల నుంచి బయటికి రావాలి. వీరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మీరందరూ కూడా మాతో కలిసి ప్రార్థన చేయాలని మీ అందరినీ కూడా కోరుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ యొక్క చింతూరు అనే ప్రాంతంలో తండ్రి, తులసిపాక అనే గ్రామంలో ఈరోజు నీ సువార్త పరిచర్య చేసి వస్తున్నాం. ఇక్కడ నీ సువార్తను ప్రకటించాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క ప్రాంతంలో నీవే గొప్ప ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగించండి. ఈ ప్రాంతం అంతటిని రక్షించండి దేవా. ఈ ప్రాంతం అంతటిని ఇదిగో తండ్రిని రక్షించండి. ప్రతి ఒక్కరు నీ నామం ఎరిగిన వారుగా నీవు కాచిన రక్తమును బట్టి ఈ ప్రాంతం అంతటిని రక్షించమని, ఈ ప్రాంతం అంతటిని కాపాడమని, ఈ ప్రాంతం అంతటిని కూడా మూఢనమ్మకాల నుంచి బయటకు వస్తాను సహాయం దయచేయమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీరు కూడా ఈ యొక్క తులసిపాక ప్రాంతం గురించి ప్రార్థన చేయండి. దేవుని కృప ఈ ప్రాంతంపై ఉంది. దేవుని కృప ప్రాంతం మీద ఉంది కనుక దేవుడు ఈ ప్రాంతం అంతటిని కూడా